నమస్కారం. భక్తి చైతన్యానికి స్వాగతం. దత్త జయంతి సందర్భంగా దత్తాచార్యుని బోధనలు, తత్వం వీటి గురించి సవివరంగా వివరించడానికి మాతా పద్మజానంద గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆమెను అడిగి దత్తుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. హరి ఓం తల్లి. అమ్మా, ఈ దత్త చరిత్ర, గురు చరిత్ర దీనికి ఎందుకింత అంటే ఈ పట్టణానికి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నాం? దాని గురించి కొంచెం వివరించండి అమ్మా. అమ్మ, గురు చరిత్ర, గురువు అంటే భగవంతుడని మనం అనుకున్నాం. అలాగే ఏ గురువుదైనా సరే వారి యొక్క అనుభవం అంటే మనకి అనుభూతి కలిగినటువంటివి మాత్రమే మనం చెప్పగలం, కానీ వారివేవి మనం చెప్పలేమమ్మా. అది ఎవరైనా కానీ అది ఇంపాసిబుల్. అందరూ కూడా మేము ఇప్పుడు చాలామంది గురువులది చరిత్రలు ఉన్నాయి, చదువుతూ ఉంటారు. అయితే ఈ చాలామంది చరిత్రలు ఏవైనప్పటికీ కూడా వాళ్ళ లీలలు వీళ్ళకి అనుభవం అయినది భక్తులు రాశారు తప్ప కానిది చెప్పలేరు, వారిని ప్రత్యేకించి రాయలేరు. మనకి ఇప్పుడు కాదు, వ్యాసుల వారికి దేవీ భాగవతం అనేటువంటిది ఆయన అష్టాదశ పురాణాలని లిఖించారు. వారి యొక్క అనుభవాలు ఇప్పుడు మనము ఏవి చూసుకున్నప్పటికీ అంతే, భక్తులు వాళ్ళ అనుభూతులని రాసినవి ఏదైనా కానీ. ఇది కూడా అంతే మా గురు చరిత్ర. వారి లీలలు, వారి యొక్క వైభవము, వారి ఇది ఎవరని చెప్పలేం. కాకపోతే కొంతమంది భక్తులు వారు అనుభూతి చెందినటువంటిది, వారికి అక్కడ జరిగినటువంటి లీలల్ని చూసిన వారు రాసిన వాళ్ళు అలా. అయితే ఈ గురు చరిత్రకి ఎందుకు ప్రాధాన్యత అనేటువంటిది కారణం ఏంటంటే అమ్మ, వాస్తవంగా చెప్పాలి అంటే పూజలు, అలాగే లేకపోతే ధ్యానాలు, అంటే ఇక్కడ మనం చాలా తీక్షణంగా చూసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయమ్మా. షోడశోపచార పూజలు అనుకుందాం మనం, పూజలు చేసే విధానం. ఈ పూజలు చేస్తూ ఉండడానికి కొన్ని నియమాలు, లేకపోతే ఖర్చులు, ధనాలు, ఇవన్నీ కూడా కారణం ఉంటూ ఉంటాయి. దానివల్ల మనము భౌతికంగా చేస్తూ ఉండేటప్పుడు కొంచెం లోపాలు ఏవైనా జరిగే అవకాశాలు ఉంటాయి. ఒకటి. ఇక ధ్యానానికి వస్తే, ధ్యానం చేసుకున్న అది అల్టిమేట్, అన్నిటికీ లాస్ట్ అదే. అలా కూడా చేసుకోవచ్చు గురువుని. కానీ అలా చేయాలి అంటే ఏకాగ్రత కుదరాలి, మనసు ఆత్మ అన్నీ ఏకమవ్వాలి. అది ఆ ఏకమవ్వాలంటే కూడా భగవంతుడు అనుగ్రహం కావాలి, అదే గురువు అనుగ్రహం కావాలి. ఆ గురువు మనకు అనుగ్రహించాలి అంటే ఇక్కడ కూర్చునేంత మాత్రాన అయిపోదు. కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తున్నట్టు కాదు, అవునా? గంటలు గంటలు కూర్చున్నా కూడా ఆ యొక్క ఏకత్వం రాకపోతే ధ్యానం కాదు అది. అందువల్ల ఈ గురు చరిత్ర అనేటువంటిది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమా. అంటే ఆ సమయంలోని, అంటే నాకు కలిగిన అనుభవమే చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఇందులోకి వస్తానని కూడా అనుకోలే, నాకే తెలియదు. కానీ గురువు యొక్క ఆశీస్సులు ఎలాగుంటాయి అనేటువంటిది మనము ముందు నుంచి అన్నమాట. అంటే దేన్నైనా సరే విశ్లేషణ ఒకటి ముఖ్యము, ముఖ్యంగా ఆధ్యాత్మికంలోని. ప్రతిదీ జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని ఏదో చేసేసామంటే చేసేసామని కాకుండా మనకి అనునయించుకోవడం ఒకటి, అలాగే విశ్లేషణ చేసుకోవడం ఒకటి, ఆలోచన చేయడం ఒకటి, అనుభూతి పొందడం ఒకటి, ఇవి చాలా ముఖ్యం. ఇవి ఉంటే ప్రతి ఒక్కరికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అది ఎలా అంటే అమ్మా, గురు చరిత్ర పారాయణ మొదలు పెట్టాము అంటే కనుక నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా సప్తాహం అయ్యే లోపల ఏదో ఒక రూపంలో ఆయన వస్తాడు. ఇది 100% వాస్తవం, గ్యారంటీ వస్తాడు. అలాగే దత్తులు వారి పరీక్షలు మామూలుగా ఉండవమ్మా. అంటే ఇంకా వద్దురా బాబు మనం ఇది చెయ్యొద్దు అనేంత విరక్తి కూడా తెప్పిస్తూ ఉంటాడు. పరీక్షించటం మామూలు పరీక్షలు ఉండవు. అంటే వారు నాపై నమ్మకం పెట్టి దాటుతారా లేదా, చిన్న పరీక్ష పెట్టేది ఆయనే, తీసేది ఆయనే. నేను చేస్తున్నాను అనే భావనను వదిలేసి, నాయనా నువ్వు నాకు శక్తినిచ్చి నన్ను చేయించు అనే చేస్తే కనుక ఆయన కరుణిస్తాడు, మన ముందుకు నడిపిస్తాడు. ఆ భావన రానంతసేపు నువ్వు గురు చరిత్ర చేయలేవమ్మా. మిగిలిన చరిత్రలు ఎలా ఉన్నా కూడా గురు చరిత్ర మాత్రం 100% చేయలేవు. నాకు నేను చేసేస్తాను అంటే చేసేది కాదు అది. అక్కడ పరమాత్మ గురుదేవుని యొక్క, దత్తుని యొక్క ఆజ్ఞ అవ్వాల్సిందే. ఆయన ఆజ్ఞ అయింది అంటే ఆగదు. అలాగే ఈ గురు చరిత్ర పారాయణ, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, లేదా అమ్మ నువ్వే అనుకుందాం తల్లి, మనకేదో ఒక చిన్న కోరిక వచ్చింది. ఇప్పుడు నీ ఫీల్డ్కే చూసుకుందాం. నేను ఈ యాంకరింగ్లోనో లేదా నా ఈ ఫీల్డ్లోని నేను బాగా డెవలప్ అవ్వాలి, లేకపోతే నాకు అనేటువంటి గుర్తింపు రావాలి
అనే భావంతో నువ్వు 7 రోజులు సప్తాహం చేసుకుందాం అనుకున్నావు. నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో నువ్వు ఈ 7 రోజులు పూర్తి చేసేలోపే నీకు రిజల్ట్ వస్తుంది. అంతటి పవర్ఫుల్ గురు చరిత్ర. నియమాలు పాటించాలి. కాకపోతే నియమం అంటూ అక్కడ ఆయన ఏం ప్రత్యేకించి చెప్పలేదు. అమ్మ ఆ నియమం ఆయన ఎందుకు పెట్టారు అంటే అది కూడా మన వాళ్ళు పెట్టిందే. ఇప్పుడు అమ్మ కడుపు నిండా తిన్నాక మనకేమనిపిస్తుంది? రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కదా. ఇక తినేసామంటే మనకు అటు వెళ్ళదు కూడా. అలాగే కష్టం కూడా ఎందుకు పెడతాడు పరమాత్ముడు అంటే అందులో దత్తుల వారిని పట్టుకున్నాక కష్టం కూడా చాలా వస్తుందమ్మ. మనకి చాలామంది అంటూ ఉంటారు, మేము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, మేము ఎంతగానో ఉండి భగవంతుడిని పట్టుకున్నాకే మాకు ఇంకొంచెం ఎక్కువైపోతున్నాయి అనేసి. కారణం ఏంటంటే అమ్మ, ఈ పెట్టేటప్పుడే ఆకలి ఎక్కువగా వేసినప్పుడే మనం తింటాం. కష్టం వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అది గురువు కానీ భగవంతుడు కానీ. మనకు కష్టం లేనప్పుడు ఏమైనా తిరిగి చూస్తామా అమ్మ? గుర్తు కూడా రాడు. కష్టం ఉన్నది అంటే మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పొద్దున్నే లేస్తాము, గబగబా పనులు పూర్తి చేసుకుని దీపారాధన చేసి భగవంతుడా నాకు డబ్బు కావాలి, ఇది కావాలి అంటూ మనం పరుగులు పెడతాము. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆయనకి చేసుకోవాల్సింది చేసుకుని నమస్కారాలు పెట్టుకుని పూజలు చేసుకుని బయటపడతారు. అదే ఆ కష్టం తీరిపోయాక చూడమ్మా, ఫ్రీ టైం దొరికినా కూడా పెడదాంలే, ఏముందిలే దీపం తర్వాతే పెడదాంలే, లేకపోతే తర్వాతే పఠనం చేద్దాంలే అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అది సర్వసాధారణం. ఎందుకంటే పాంచభౌతికమైన దేహం ఎప్పుడైతే వస్తుందో ఈ పాంచభౌతిక దేహానికి అరిషడ్ ఉన్నాయి, ఖచ్చితంగా అంటుతాయి. వాసనలు అనేటువంటి వదలవు. అవి అంత సులువైనవి కాదు, చాలా బలవత్తరమైనటువంటి వాసనలు. సో ఇవన్నీ పోవడానికే కొన్ని నియమాలు అవి పెడతారు గురుచరిత్ర. అంటే భోజనానికి ముందే పూర్తి చెయ్యాలి. ఒకవేళ పూర్తి చేయలేనప్పుడు ఆ రోజు పారాయణ అనుకున్న సమయం ప్రకారం పూర్తి చేయలేకపోతే అప్పుడు ఆపేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి చెయ్యండి అంటారు. స్నానం ఎందుకు అంటే దేహశుద్ధితో పాటు ఈ అంతర్గత శుద్ధి కూడా కావాలి అని. ఎందుకంటే దేహం చెత్తగా ఉందంటే ఆటోమేటిక్ మనసు కూడా వికలత చెందుతూ ఉంటుంది. అదే నీకు ఆ దేహాన్ని ఏమీ పట్టించుకోకపోయినా మనసు నిర్మలంగా ఉంటే నీకు ఈ దేహ స్నానంతో పనే లేదు. కానీ చంచలం అవ్వకుండానే ఈ దేహశుద్ధి అనేది పెడతారనమాట. మనసు చంచలం అవ్వకూడదు. ఇప్పుడు చూడమ్మా, ఇంట్లోని చికాకుగా ఉందనుకోండి, వాతావరణము అది ఇల్లు చెత్తగా ఉందంటే ఆటోమేటిక్ ఇంట్లోని అందరూ మనుషులు కూడా డిస్టర్బ్డ్గా చెత్తగా ఉంటారు, చికాకుగానే ఉంటారు. ఇది కూడా అంతే.